రాష్ట్రాలలో ఉన్నటువంటి గనుల మీదన పెత్తనాన్ని కేంద్రం తీసుకోవాలనుకుంది. ఎందుకంటే ఈ గనులకు సంబంధించి చాలా రాష్ట్రాలలో గనులు వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇచ్చుకోవడం, వాళ్ళకి సంబంధించినటువంటి కుంభకోణాలు, జార్ఖండ్ ముఖ్యమంత్రి తన భార్య పేరుతో, తన పిఏ పేరుతో, తన పేరుతో కూడా గనులు ఇచ్చేసుకున్నారు. పర్యావరణ క్లియరెన్స్లు కూడా ఆయన ఇచ్చేసుకున్నారు. దాని మీద కేసులు అరెస్ట్ అయ్యి జైలు నుంచి బయటకు వచ్చినటువంటి పరిస్థితి. అట్లా గనుల మీద పెత్తనం రాష్ట్రాలకు ఉంటే అది వాళ్ళకి దోచుకుని దాని మీద వచ్చిన డబ్బులతోనే పార్టీలు నడుపుతున్నారు అన్నటువంటి ఉద్దేశంతో కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది సుప్రీంకోర్టు. రాజ్యాంగ ధర్మాసనం 9 మంది న్యాయమూర్తుల్లో 8 మంది ఒకటే తీర్పిస్తూ రాష్ట్రాలకే ఆ గనులు ఉండాలి, ఆ గనుల మీద పెత్తనం రాష్ట్రాలకే ఉండాలి, గనుల మీద ఆదాయం రాష్ట్రాలకే చెందాలి అన్నటువంటి విషయం తేల్చి చెప్పారు. బట్ ఒక్క బివి నాగరత్న మరొక న్యాయమూర్తి 9వ న్యాయమూర్తి మాత్రం గనుల మీద పెత్తనం కేంద్రానికి ఉండాలని తీర్పిచ్చారు. ఓవరాల్గా చూస్తే ఇక మీద గనులకి సంబంధించినటువంటి అధికారం రాష్ట్ర ప్రభుత్వాలదే. కానీ గనుల మీద ఆదాయాలు రాష్ట్ర ప్రభుత్వాలు 5% ప్రజలకు చూపెడితే 95% వాళ్ళు తినేస్తున్నాయి. రాజకీయ పార్టీలు, అధికారంలో ఉన్నటువంటి పార్టీలు, వాళ్ళకి అదే పెద్ద మేత అవుతుంది. దానివల్ల వచ్చే పొల్యూషన్ మాత్రం టోటల్ ప్రజలు అనుభవిస్తున్నారు, అన్యాయం అవుతున్నారు. అదే ఇప్పుడు అతి పెద్దదైనటువంటి అంశం.